ఈ అంత్య దినాల్లో దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే పరలోక రాజ్యమునకు వెళ్ళగలం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరలేరు అని చెప్పేసి సెలవిస్తారు. రెండవది, పరలోక రాజ్యము చిన్నపిల్లల వంటి వారిది. అనగా మనం చాలా వరకు చూస్తుంటాం, చిన్నపిల్లల లక్షణాలు కలిగినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలరు అని చెప్పేసి క్షమించేటువంటి లక్షణాలైనా లేదంటే పంచిపెట్టేటువంటి లక్షణాలైనా వీటన్నిటి కూడా మనం పరిగణనలోకి తీసుకుంటుంటాం. కానీ చిన్నపిల్లలు అనేటువంటి వారు నిత్యము తల్లిదండ్రులతో పాటే ఉండటానికి వారు ఆసక్తి చూపుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. అలాగున మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి మనం ఎప్పుడైతే సమీపముగా నిత్యం కూడా మనం ఉంటామో అలాంటి వారిది మాత్రమే పరలోక రాజ్యమని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. మూడోది, ఆత్మవిషయమై దీనత్వం కలిగి ఉండటం. మనం చాలా వరకు మనుషులుగా ఇతరులు చెప్పేటువంటి మాటలనే కానీ, ఇతర పుస్తకాలు చదువుతున్నప్పుడే కానీ, లేదంటే ఇతర యొక్క సిద్ధాంతాలని మనము వింటున్నప్పుడే కానీ అది మనకు అర్థం కానప్పుడు చాలా వరకు మనుషులుగా మనం అవతల వారిని తెలివి తక్కువ వారి వల్ల మనము చూస్తూ ఉంటాం. నిజానికి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఒక పుస్తకం చదువుతున్నప్పుడే కానీ లేదంటే ఒక సిద్ధాంతం మనకు అర్థం కానప్పుడు చాలా వరకు ఆ యొక్క సిద్ధాంతమే కానీ ఆ యొక్క పుస్తకమే కానీ మన యొక్క జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానం ఉన్నట్లయితే అది మనకు అర్థం కాకపోయేటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. అలాగున ఆత్మవిషయమై దీనత్వం కలిగి మనము ఉండాలి అని అనుకున్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు నరుని యొక్క ఆలోచనలకు అందనటువంటిది కనుక దేవుని యొక్క ఆలోచనలు మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు బుద్ధిహీనుల వలె కాక ఆత్మ విషయమై దీనత్వం కలిగినటువంటి వారి వల్ల మనం ఉన్నట్లయితేనే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆలోచన అనేటువంటిది మనకు అర్థమయ్యేటువంటిది అవకాశం ఉంటుంది. నాలుగవది, నీతి నిమిత్తం హింసింపబడినటువంటి వారు ధనియులు, పరలోక రాజ్యము అలాంటి వారిది. ఇది శరీరానుసారమైనటువంటి హింసతో పాటు దేవుని ఆలోచన, దేవుని దృష్టితో నువ్వు చెబుతున్నప్పటికీ కూడా ఇతరులు మీ యొక్క ఆలోచనలకు వ్యతిరేకిస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ ఉన్నట్లయితే ఇలాంటి వారిది కూడా దేవుని యొక్క రాజ్యమే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక నూతనమైనటువంటి నిబంధన, ఒక నూతనమైనటువంటి సిద్ధాంతము అర్థం కాకపోవటం చేత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచనలకు భిన్నమైనటువంటి వ్యతిరేకపు ఆలోచనలు కలిగినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని హింసించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వమునకు సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలిసినటువంటిదే. అలాగున ఎవరైతే నీతి నిమిత్తము హింసించబడతారో అలాంటి వారిది పరలోక రాజ్యము. ఐదోది, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యమునకు చేరగలడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఆత్మ మూలంగా జన్మించటం మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఆత్మ మూలముగా జన్మించేమో లేదు అనేటువంటిది మనకు ఎలాగున్నా తెలుస్తుందంటే పాత రోత జీవితంలో ఉన్నటువంటి లక్షణాలకు పూర్తి భిన్నముగా ఒక నూతనమైనటువంటి జీవితము, ఒక నూతనమైనటువంటి సృష్టి వలె నువ్వు జీవించగలుగుతావు. చివరిది, తండ్రి చిత్త ప్రకారముగా చేయువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఏమంటారంటే, నా తండ్రి ఏమైతే చేస్తున్నారో వాటిని చూసి వాటి ప్రకారంగా నేను చేస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి ఏమైతే చేస్తున్నారో వాటిని చూసి వాటి ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నట్లుగా మనము కూడా మన పరమ తండ్రి ఏమైతే చేస్తున్నారో ఆ చిత్త ప్రకారంగా మనం చేయగలిగితే మనము కూడా పరలోక రాజ్యములో చేరేటువంటి వాని వలె మనం ఉండగలుగుతాం.